ఎవరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసిండేది పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్. మీకు ఎవరైతే మీ పైన దౌర్జన్యం చేశారో పోలీస్ డిపార్ట్మెంట్, ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐని ఎస్ఐని జైలుకు పంపేంత వరకు మేము ఖచ్చితంగా పోరాడతాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు జైలుకి పంపిస్తాం. మీరు ఎవరు అధైర్యపడొద్దండి. మీ దగ్గర దొంగలించుకొని పోయినటువంటి దొంగ అయినటువంటి రాజామోహన్ సిఐ, రాజా రమేష్ సిఐ, గాయత్రి ఎస్ఐ మీ ఇంట్లో ఇనప పెట్టి దొంగలించుకొని పోయినారు. ఆ దొంగలించుకొని పోయిన దాంట్లో 74 గ్రాముల బంగారు, 17,000 రూపాయల క్యాష్. ఆ దొంగలుగా ఏర్పడినటువంటి సిఐ రాజామోహన్, రాజా రమేష్, గాయత్రి ఎస్ఐ నింటి పిండి వసూలు చేసి వాళ్ళకు జైలుకి పంపిస్తామనేసి కూడా మీకు అందరికి మేము హామీ ఇస్తున్నాం. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎత్తుకొని వెళ్ళిపోయి బాక్స్ పెట్టిలో ఒక పెద్ద ఆవిడ చూపిస్తాననేసి, మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి చూపిస్తానంటే, బాక్స్ తీస్తుంటే పెట్టి తీస్తుంటే లాక్కొని వెళ్ళిపోయినారు. డాక్యుమెంట్స్ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ దాంట్లో ఎత్తుకొని వెళ్ళిపోయినారు. అవి ఎత్తుకొని పోయి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మాకు 28 సెంట్లు ఇస్తే మీకు డాక్యుమెంట్స్ ఇస్తాం, లేదంటే మేము ఏరే వాళ్ళకి ఇస్తామనేసి. ఆ డాక్యుమెంట్స్ మేము సంపాదించడానికి 9 రోజులు 23 రోజులు 9 మంది కష్టపడినారు మా క్రైమ్ రిపోర్టర్స్. దాన్ని సంపాదించాం. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా ఇక్కడ వరకు ప్రతి ఒక్కరూ గమనించాలా. ఐఏఎస్ ఉన్నా, ఐపీఎస్ ఉన్నా, కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ ప్రజల బానిసలే, ప్రజలకు సేవకులే. ప్రజలకు సేవకులు, ప్రజలకు సేవ చేసేవాళ్ళు. వాళ్ళు ప్రజలను బానిసలుగా చేసుకుంటూ మెలగతా ఉంటే వాళ్లకు సహించేదే లేదు. వాళ్లకు జైలుకు పంపే వరకు మా పోరాటం ఆగదనేసి, మీకు అన్ని విధాలుగా సహకరిస్తామనేసి మా కదిరి యూనియన్ తరఫున అలీ గారు కూడా వచ్చారు. మదనపల్లి తరఫున ఫరీద్ భాయ్ వచ్చారు. కడప అడ్వకేట్ గారు అమీన్ పీర్ గారు కూడా వచ్చారు. వాళ్ళు హైకోర్టు ప్లస్ సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా వాళ్ళు వచ్చారు. మేము ఇంతమంది మీకు హామీ ఇస్తున్నాము. మీరు తొందరపాటు పడి మీరు ఇక్కడికి మా లీగల్ అడ్వైజర్, IHRPC లీగల్ అడ్వైజర్, స్టేట్ లీగల్ అడ్వైజర్ త్రివేణి మేడం కూడా వచ్చినారు. వచ్చి ఆమె అన్ని విధాలుగా చెక్ చేసుకొని వెళ్ళే ఎంఆర్ఓని క్వశ్చన్ చేశారు. ఎంఆర్ఓకి అన్ని విధాలుగా క్వశ్చన్ చేసి పోయినారు. ఎంఆర్ఓ గారు ఏమంటే, మా నుంచి ఏమీ లేదు, మా తప్పు అయిపోయింది, మాకు అసలు మేము ఇన్వాల్వ్మెంటే మాది లేదు అని చెప్పేశారు. మేము ఎవరికి డిమాలిష్ చేయమని ఆర్డర్ ఇవ్వలేదు, మేము ఎవరికి పట్టాలు ఇవ్వలేదు అని ఎంఆర్ఓ గారు స్పష్టంగా చెప్పారు. అంటే ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది ఏమీ లేదని వాళ్ళు చేతులు దుడుక్కున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి దౌర్జన్యంగా ఇండ్లు పాల్గొట్టారు. ఇంట్లోని బంగారు, ఒరిజినల్ డాక్యుమెంట్స్, వాళ్ళు కూలిచ్చే నాలి చేసి పెట్టుకున్నటువంటి 17,600 రూపాయలు క్యాష్ దొంగలించుకొని పోయినటువంటి దొంగలు రాజామోహన్, రాజా రమేష్, సిఐ రాజా రమేష్, ఎస్ఐ పేరు గాయత్రి, వీళ్ళు పోలీసు డ్రెస్సులో ఉన్నటువంటి గజ దొంగలు. నింటి పిండి వసూలు చేస్తామనేసి కూడా దీనిపై ద్వారకా తిరుమలరావు డీజీపీ గారికి, ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు గారికి కూడా వివరించి వీళ్లకు జైలుకి పంపుతామనేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎప్పటికైనా సరే న్యాయమే గెలుస్తుంది, అన్యాయము మట్టి కలుస్తుందని ఈ ఒక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.